హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గాకృష్ణ ఛానల్. ఈరోజు నేను గెట్టొడియాలు పెడుతున్నానండి. వరిపిండితో గెట్టొడియాలు పెడుతున్నాను. దానికోసం నేను ఇదిగోండి వరిపిండి బియ్యం కడిగి ఆరబోసి మరపెట్టించిన పిండి అండి ఇది. నేను ఒక గిన్నె వరిపిండి తీసుకున్నానండి. అలాగే అందులోకి రాత్రి సగ్గుబియ్యం నానబెట్టి ఉంచానండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో ఏ గిన్నెతో అయితే వరిపిండి తీసుకున్నానో ఆ గిన్నెతో ఒక 3 గిన్నెలు నీళ్ళు వాటర్ మరిగిస్తున్నానండి. మూడు గిన్నెలు వాటర్ మరుగుతున్నాయి కదండి. అవి మరిగేలోపు ఈ పిండిలో ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక 2 గిన్నెలు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదిగోనండి వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉండగా ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. సగ్గు బియ్యం వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి. సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు ముందుగా వరిపిండి కలిపి ఉంచుకున్నాం కదండి, ఇది వాటర్లో వేసుకుని ఉడికించుకోవాలి. చిన్న మంట పెట్టుకుని ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉండగానే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఉప్పు అనేది ఎప్పుడు కూడా వడియాల్లో చాలా తక్కువ వేసుకోవాలండి. ఎండిన తర్వాత మనకి వడియాలు సాల్ట్గా ఉంటాయండి, దానికోసం చూసుకుని వేసుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక పావు గంట పడుతుందండి, 15 మినిట్స్ పడుతుంది ఉడికించుకోవడానికి. చిన్న మంటలోనే పెట్టి ఉడకాలండి ఇవి. పిండి అనేది ఉడికిందో లేదో తెలియాలంటే మనం తడి చేయి పెట్టి చూసుకోవాలండి. తడి చెయ్య ఇలా పెడితే చేతికి అంటుకోకూడదు, ఇంకా లైట్గా అంటుకుంటుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికించాలి. ఇదిగోనండి చేతికి అనేది పిండి అంటుకోవట్లేదు. చేయి పెట్టి చూసేటప్పుడు జాగ్రత్త అండి, కొద్దిగా ఆవిరి కొడుతుంది.
చూసారుగా, చేతికి అంటుకోలేదు పిండి ఎక్కడ కూడా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో తీసుకొని చల్లారి పెడుతున్నానండి. ఈ విధంగా బయట ఫ్యాన్ గాల్లో చల్లారి పెట్టుకోవాలండి. లేదంటే అదే గిన్నెలో ఉంచామంటే మనకి పిండి అనేది త్వరగా చల్లారదు. త్వరగా చల్లారిపోతే మనం ఎండలో వడియాలు పెట్టుకోలేం కదండి. దానికోసం ప్లేట్లో వేసి చల్లారి పెడుతున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి. పచ్చిమిర్చి ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు బరగ్గా గ్రైండ్ చేసి, లేదంటే ఎండుమిర్చిని కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఎవరు టేస్ట్ తగినట్టు వాళ్ళకి చేసుకోవచ్చండి. ఇదిగోనండి, పిండి అనేది చల్లారింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచానండి నేను బరగ్గా, అది వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుని పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిసేలా కలుపుకొని చల్లారిన తర్వాత గిన్నెలోకి తీసుకెళ్ళి వేసుకుని వడియాలు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇదంతా మళ్ళీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇదిగోనండి, డాబా మీద ఇలా క్లాత్ వేసుకుని వాటర్ చల్లుకోవాలి. తడి క్లాత్ మీద నేను ఇలా కవర్ సహాయంతో పెడుతున్నాను. చేత్తో కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయితే కొంచెం త్వరగా అయిపోతాయని చెప్పి ఇలా పెట్టుకుంటున్నాను. ఇదిగోనండి, వడియాలు మొత్తం పెట్టేశాను. అదే పిండితో మనకి జంతికలు చేసుకుని ఉంటాయి కదండి, చుట్టుకుని ఉంటాయి కదా, వాటితో ఇలాగా చుట్టానండి. ఇలా కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇదిగోనండి, వడియాలన్నీ బాగా ఎండిపోయినాయండి. ఇప్పుడు వీటిని వేయిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ చేస్తున్నానండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిందండి. ఇప్పుడు అందులో వడియాలు వేసి వేయించుతున్నాను. ఇదిగోనండి, చూసారా, పువ్వుల్లా వచ్చినాయి కదండి వడియాలు. అలాగే మిగతా వాటిని కూడా వేయించుకుంటున్నాను. ఇదిగోనండి, వడియాలన్నీ ఇలా వేయించుకోవాలి. చూసారుగా, భలే పువ్వుల్లా వచ్చినాయి కవర్తో పెట్టడం వల్ల. ఫ్లవర్ షేప్లో ఉన్నాయి కదండి. వడియాలు ఇంకొంచెం వైట్గా కావాలి అనుకున్న వాళ్ళు ఉడికించేసుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత లాస్ట్న కొద్దిగా పాలు వేసి కానీ కలుపుకుంటే కొంచెం వైట్ కలర్లో వస్తాయంటండి. నేనైతే కూర కోసమే కదా అని చెప్పి పాలు అది వేయలేదండి. మీరు కావాలనుకుంటే లాస్ట్న వడియాలు పెట్టే ముందు కొద్దిగా పాలు వేసుకుని కలుపుకొని పెట్టుకుంటే వైట్ కలర్లోకి వస్తాయండి వడియాలు. చూసారుగా,
వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.